వికాసం ఇప్పుడు లభించింది। मैं सबसे पहले सिमाचलम वरालक्ष्मी नरसिम्हा स्वामी को प्रणाम करता हूं। आंध्र प्रदेश गवर्नर श्री सैयद अब्दुल नजीर गारू, जननेता मुख्यमंत्री श्री चंद्रबाबु नायडू गारू, नेता मरियु अभिनेता डिप्यूटी सीएम पवन कल्याण गारू, కేంద్ర ప్రభుత్వంలో నా సహచర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రముఖులు, సోదర సోదరీమణులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు। నా అభిమానం చూపించే అవకాశం ఇప్పుడు నాకు లభించింది। ముందుగా మనం సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి నేను నమస్కరిస్తున్నాను। साथियों, आप सबके आशीर्वाद से 60 साल के अंतराल के बाद देश में तीसरी बार एक सरकार चुनी गई और सरकार बनने के बाद एक प्रकार से विधिवत रूप से मेरा ये पहला कार्यक्रम है और जो शानदार स्वागत सम्मान आपने किया, रास्ते भर जिस प्रकार से लोग आशीर्वाद दे रहे थे और आज चंद्रबाबू ने अपने भाषण में सारे शिक्षर लगा दिए हैं। उनके एक एक शब्द के स्पिरिट को, उनकी भावना को मैं आदर करता हूं और मैं आंध्रवासियों से, देशवासियों से विश्वास दिलाता हूं कि जो भावना आज चंद्रबाबू प्रकट कर रहे थे, हम सब मिलकर के उन लक्ष्यों को अवश्य पार करेंगे। మీ ఆశీర్వాదంతో 60 సంవత్సరాల తర్వాత మూడోసారి మళ్ళీ కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చింది। తరువాత మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క స్వాగతం నేను చూశాను। దానికి మించి మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పీచ్లో అన్ని విషయాలు కూడా కూలంకుషంగా చెప్పారు। ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని కూడా గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ప్రజలు ఏవైతే విశ్వాసం చూపిస్తున్నారో ఆ విశ్వాసాన్ని ఎక్కడా కూడా భంగం కలిగించకుండా మీ లక్ష్యాలు అన్నిటిని కూడా సాకారం చేయడానికి నా వంతుగా మీకు సహకరిస్తాను అని తెలియజేస్తున్నాను। साथियों, हमारा आंध्र प्रदेश संभावनाओं का और अवसरों का, पॉसिबिलिटीज और अपॉर्चुनिटीज का राज्य है। जब आंध्र की ये पॉसिबिलिटीज साकार होगी तो आंध्र भी विकसित बनेगा और तभी भारत भी विकसित राष्ट्र बनेगा। इसलिए आंध्र का विकास ये हमारा विजन है। आंध्र के लोगों की सेवा ये हमारा संकल्प है। మిత్రులారా, మన ఆంధ్రప్రదేశ్ సాధ్యతలు మరియు అవకాశాలు కలిగి ఉన్న రాష్ట్రం। ఆంధ్రుల అవకాశాలు సాకారమైనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశం కూడా వికాసవంతంగా అభివృద్ధి చెందుతుంది। అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా అభివృద్ధి మా విజన్, ఆంధ్ర ప్రజల సేవే మా సంకల్పం। आंध्र प्रदेश ने 2047 तक राज्य को करीब करीब $2.5 ट्रिलियन की
इकोनॉमी बनाने का लक्ष्य रखा है। इस विजन को साकार करने के लिए चंद्रबाबू गारू की सरकार ने स्वर्ण आंध्र एट 2047 की पहल की है। इसमें केंद्र की एनडीए सरकार भी आंध्र प्रदेश के हर लक्ष्य के साथ कंधे से कंधा मिलाकर चल रही है। इसलिए केंद्र सरकार लाखों करोड़ की योजनाओं में आंध्र को विशेष प्राथमिकता दे रही है। 2047 సంవత్సరం కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తయారు అవ్వాలని లక్ష్యం పెట్టింది. ఈ విజన్ సాకారం చేసేందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భుజంతో భుజం తోడై ముందుకు నడుస్తుంది. అందుకే లక్షల కోట్ల పథకాలతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రపై ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత కూడా ఇస్తుంది. आज यहां 2 लाख करोड़ रुपए से ज्यादा के प्रोजेक्ट का उद्घाटन और शिलान्यास किया गया है। ये प्रोजेक्ट्स आंध्र प्रदेश को विकास को नई ऊंचाई देंगे। मैं डेवलपमेंट प्रोजेक्ट के लिए आंध्र प्रदेश समेत पूरे देश को बधाई देता हूं। साथियों, आंध्र प्रदेश अपने इनोवेटिव नेचर के कारण आईटी और टेक्नोलॉजी का इतना बड़ा हब है। अब समय है आंध्र नई फ्यूचरिस्टिक टेक्नोलॉजीज का सेंटर बने। जो टेक्नोलॉजीज अभी डेवलप ही हो रही है, हम अभी से उनमें लीड लें। आज ग्रीन हाइड्रोजन का इस्तेमाल ये ऐसा ही उभरता हुआ क्षेत्र है। ఈ రోజు 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభించడం మరియు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని సరికొత్త శిఖరాలకి చేరబోతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్తో పాటు యావత్ భారతదేశానికి కూడా నా తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా సృజనాత్మకత వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ మరియు సాంకేతికతకు ఒక పెద్ద కేంద్రంగా మారింది. ఇప్పుడు సమయం వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరికొత్త టెక్నాలజీస్కు కేంద్ర బిందువుగా మారాలి. ఈ కొత్తగా అభివృద్ధి చెందుతున్నటువంటి టెక్నాలజీస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సారథ్యం వహించాలి. నేడు గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ కూడా అటువంటి ఎదుగుతున్నటువంటి ఒక రంగమే. देश ने 2023 में नेशनल ग्रीन हाइड्रोजन मिशन की शुरुआत की थी। हमारा लक्ष्य है 2030 तक 5 मिलियन मैट्रिक टन्स ग्रीन हाइड्रोजन का प्रोडक्शन। इसके लिए शुरुआती चरण में 2 ग्रीन हाइड्रोजन हब स्थापित होंगे, जिनमें से एक हमारा विशाखापट्टनम है। దేశంలో 2023లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను మనం ప్రారంభించడం జరిగింది. మా లక్ష్యం 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని మన దేశంలో ఉత్పత్తి చేయాలి. దీనికోసం ప్రారంభ దశలోనే 2 గ్రీన్ హైడ్రోజన్ ల్యాబ్ని మనం ఏర్పాటు చేయబోతున్నాం. అందులో ఒకటి మన విశాఖపట్నం నగరం అని తెలియజేస్తున్నాను. भविष्य में विशाखापट्टनम दुनिया के उन गिने चुने शहरों में होगा जहां इतने बड़े स्केल पर ग्रीन हाइड्रोजन प्रोडक्शन की फैसिलिटी होगी। इस ग्रीन हाइड्रोजन हब से
अनेक जॉब अपॉर्चुनिटीज तैयार होगी। साथ ही आंध्र प्रदेश में मैन्युफैक्चरिंग इकोसिस्टम भी डेवलप होगा। साथियों, आज मुझे नक्कापल्ली में बल्क ड्रग पार्क प्रोजेक्ट का शिलान्यास करने का अवसर भी मिला है। आंध्र प्रदेश देश के उन 3 राज्यों में से एक है जहां इस तरह के पार्क की स्थापना की जा रही है। इस पार्क में मैन्युफैक्चरिंग और रिसर्च के लिए बेहतरीन इंफ्रास्ट्रक्चर तैयार किया जाएगा। इससे इन्वेस्टर्स का उत्साह बढ़ेगा और यहां की फार्मा कंपनियों को फायदा होगा। భవిష్యత్తులో పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే నగరాలలో ఒకటిగా మన విశాఖపట్నం ఉండబోతుంది। ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి। దీంతో ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందబోతుంది। మిత్రులారా, ఈ రోజు అనకాపల్లి పార్లమెంటులో ఉండే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్కు కూడా శంకుస్థాపన చేసే అవకాశం నాకు కలిగింది। దేశంలో 3 రాష్ట్రాలలో ఈ తరహాలో పార్కులు ఏర్పాటు చేయబడుతున్నాయి। అందులో ఆంధ్రప్రదేశ్ ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది। ఈ పార్కులో మ్యానుఫ్యాక్చరింగ్ మరియు పరిశోధన